ఒకరోజు సంభాజీ మహారాజుని కొన్ని కండిషన్స్ చెప్పి వాటికి ఓకే అంటే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అన్నారు. ఫస్ట్ వన్, నీకంటే ఔరంగజేబ్ గొప్పవాడని ఒప్పుకోవాలి. సెకండ్ వన్, నీ అసెట్స్ అన్ని మొఘల్కి ఇచ్చేయాలి. చివరగా అన్నిటికీ ఒప్పుకుంటే ముఖ్యమైంది, నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. ఏ ఒక్కదానికి కూడా ఒప్పుకోకపోవడంతో అతను ఒప్పుకునేంత వరకు రోజు నరకాన్ని చూపించారు. ఒక్కో రోజు ఒక్కో పార్ట్ని తన బాడీ నుంచి కట్ చేశారంట. ఒక రోజు నాలుకని కట్ చేసి కుక్కలు వేశారంట. కానీ అతని కళ్ళల్లో భయం లేకపోవడంతో కళ్ళని కూడా తీసేశారు. అతని మీద ఉన్న ఇంజురీస్ కి కారం రాశారు. అతని మీద టాయిలెట్ పోశారు. ఇస్లాం మతం మారమని ప్రతిరోజు అడిగినా గానీ చస్తే ఛత్రపతి శివాజీ బిడ్డగా చస్తాను గానీ మతాన్ని మాత్రం మార్చనన్నాడంట. ఒకవేళ ఇస్లాంకి కనుక మారితే తను బ్రతుకున్నా చచ్చినట్టే అని భయపడకుండా చెప్పాడంట. అది ఇంకా మొఘల్స్ కి కోపం రావడంతో చేతులకి కాళ్ళకున్న నైల్స్ ని తీసేశారు. బ్రతుకుండగానే చర్మాన్ని రిమూవ్ చేశారు. కానీ కండిషన్స్ కి మాత్రం ఒప్పుకోరు. అలా 40 రోజుల వరకు నరకం చూపించాక ఔరంగజేబ్ కి సహనం కోల్పోయి 1689 మార్చి 11 సంభాజీ తలని వేరు చేశారు. అతని బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి తులాపూర్ కి దగ్గరలో ఉన్న నదిలో పడేశారు. అలా ఒక గొప్ప వీరుడు హిందూ ధర్మాన్ని తన చివరి శ్వాస వరకు బ్రతికించి కన్నుమూశాడు.